హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చిన్న చిన్న రొట్టెలు కాలుస్తున్నాను. దీన్ని గ్రూవ్స్ అంటారు. గోధుమ పిండి, పాల పొడి, చక్కెర అంతా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న రొట్టెలుగా చేస్తాను. దీన్ని గ్రూవ్స్ అంటారు. ఇక్కడ బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు అందరూ. అందులోకి నెయ్యి వేసి చేస్తాను. చూసారా, నెయ్యి చిన్న చిన్న రొట్టెలు కాలుస్తాను. ఎవరికి ఇలా తినడం ఇష్టంగా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. అంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయట దేశంలో ఇలా ఉంటాయి. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్లు రోజుకు ఒక రకంగా చేస్తాను. ఇదే కాదు అంటే ఒక్కొక్క రోజు అవకాశం ఉండదు వీడియో తీసేదానికి, దానివల్ల తెలియను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ఇంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. ఆ రొట్టెలు ఎలా కాలుస్తానో చూడండి ఒకసారి. కొద్దిగా అడుగు పట్టకుండా కొద్దిగా నూనె వేసి టిష్యూ ఎత్తుకొని అంతా కొంచెం ఇట్లా చేస్తాను. ఈ రొట్టెలు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇలా మీరు కూడా చేసుకొని తినాలంటే తినచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో పాల పొడి, చక్కెర, కోడిగుడ్డు, అవసరమైతే సోడా ఉంటుంది కదా, మనం దోశలకు వేసే సోడా, అది కూడా కొద్దిగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. చూసారా ఎంత ఎర్రగా కాలుతున్నాయో. నూనె కింద అడుగు పట్టకుండా వేసాం కాబట్టి ఫ్రీగా వస్తున్నాయి. నూనె వేయకపోతే కింద అడుగు పట్టేస్తుంది అన్నమాట. కొద్దిగా నూనె వేసి అలా పెనం చుట్టూ చుట్టుకోవాలన్నమాట. అలా వేసుకుంటే మళ్ళీ తిరిగి తిప్పేస్తాం కదా, తిరిగి వేస్తాం కదా కింద పైన కాలాలని, అప్పుడు బాగా ఫ్రీగా వస్తుంది, కింద అడుగు పట్టదు పెను. చూసారా, ఇవి గ్రూవ్స్ అంటారు. చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ. ఎక్కడన్నా చుట్టాలు వచ్చినా, ఇంటికి బంధువులు వచ్చినా వాళ్ళకి ఇలా చేయమని చెప్తారనమాట మా మేడము. ఒక్కొక్కసారి మా సార్ చాలా ఒక హాట్ బాక్స్ నిండికి కాల్చి ఇచ్చేదాన్ని. ఆఫీస్కి ఎత్తుకొని వెళ్తారు. దీంట్లో మళ్ళీ తేనె వేసుకొని తింటారనమాట. ఇక్కడ ఖర్జూరం తేనె ఉంటుంది, అవి వేసుకొని తింటారు, బాగుంటుంది. చూస్తారా, ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత తీసి ఆ బాక్స్లోకి వేసుకోవాలి. ఇలాగ
చాలా బాగుంటాయి. ఇలా మీకు కూడా కావాలనుకుంటే ఎవరైనా చేసుకొని తినచ్చు. పిల్లలకి ఇష్టంగా చేసి ఇవ్వచ్చు, తింటారు. గోధుమ పిండి, చక్కెర, ఒక కోడిగుడ్డు. పాలు పొడి లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో పాలున్నా వేసి కలుపుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి నాకు పాలు పొడి అయిపోయిందనుకో, ఇంట్లో పాలు ఉంటుంది కదా, ఆ పాలు పోసి కలిపిస్తాను అన్నమాట. ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న రొట్టెలుగా చేసి దానిపైన అలా నెయ్యి కొద్దిగా వేస్తాను అన్నమాట. బాగుంటాయి తినడానికి. ఇదే గ్రూస్ అంటారు, అరబీలో గ్రూస్, మన ఇండియాలో అయితే చిన్న చిన్న రొట్టెలు అంటారు. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ ఇవ్వండి, నచ్చితే లైక్ ఇవ్వండి. అందరూ సబ్ చేసుకోండి, మన ఛానల్లో కూడా గిఫ్ట్ ఇవ్వండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. ఎంతగానో మన యూట్యూబ్ ఛానల్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంతగానో మనకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇలా చూసారు ఎంత బాగున్నాయి, ఎర్రగా కలిపి. చూసారా, ఇవి గ్రూస్ అంటారు. అంటే నూనె ఒకసారి వేస్తాం కదా, ఫస్ట్ అడుగు పట్టకుండా, మళ్ళా తర్వాత వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ పైన వేస్తున్నాం కదా నూనె, అదే కిందకి కూడా వెళ్తుంది అన్నమాట. సరిపోద్ది, ఒకసారి వేస్తే సరిపోతుంది. ఫస్ట్లో అడుగు పట్టకుండా వేస్తాము. ఎన్ని రొట్టెలు పోసాము? 7 రొట్టెలు పోసాం పెనం చుట్టూ. ఇట్లా వేసినప్పుడు అది అడుగు పోతుంది కదా నూనె, అవసరం లేదు, ఒకసారి వేస్తే సరిపోద్ది. వేసిన వెంటనే అప్పుడే తిరగేసేయాలి, అలవాడికి కాలిపోయి ఉంటాయి. ఎక్కువ టైం ఉంచామనుకో బాగా కొంచెం అడుగు పట్టేస్తాయి, మాడిపోతాయి. చూసారా ఎంత స్మూత్గా వస్తున్నాయో. అండ్ దీంట్లో నేను అదే ఏమంటారు, దోశలో పిండి సోడా అంటాం కదా, ఆ సోడా అయితే వేయలేదన్నమాట. వేయకపోయినా అవసరం లేదు, బాగానే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. ఒక చిన్న వీడియో.